సో నిజంగా నేను రిజైన్ చెయ్యను నా సీఎం సీట్కి అనడం అది సమంజసమేనా, అది కుదురుతుందా? ఆమెకి రెసిగ్నేషన్ దితే ఓవర్ నో నాట్ దట్. నౌ ఆల్సో ఐ వాంట్ టు సే దట్ we didn't lose the election. It is their forceful attempt. చాలా సీరియస్ ఇష్యూ అండి. మమతా బెనర్జీది ఇప్పుడు కనుక ఎవరన్నా చాలా తేలికగా తీసుకున్నట్టయితే ఇక్కడ మమతా బెనర్జీ ఏంటంటే పోలీసులని కార్యకర్తలుగా వాడుకున్నారు. మమతా బెనర్జీది కొంచెం గంభీరంగా తీసుకోవాలి, ఒక గుణపాఠం కింద చెప్పాలి. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, ఓడిపోయిన కారణాలు ఏంటి? దాడులు చేయలేదు అని ఎవ్వరూ అన్నారు, ఖచ్చితంగా దాడులు జరిగాయి. గెలిచిన రోజే దాడులు జరిగిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి ఆయన అన్నారు, ఏ బదలాకా సమయ నహీ, ఏ బదలావ్ కా సమయ హై. तो बदला नहीं, बदलाव की बात होनी चाहिए. కానీ ఆయన బదలా అన్నది కార్యకర్తల్ని కాదు. గెలిచిన ఆయన హత్యకు గురి కావడం అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది నాకు. టీఎంసీ కార్యాలయం మావోయిస్టులు అడ్డానది. ఇంత కత్తులతో ఏం చేద్దామనండి? ఆవిడ ఎలాంటి స్థితిలో అయితే ఆ ఇంట్లో ఉంటుందో అలాంటి స్థితిలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు అక్కడ సందేశ్ ఖాళీలో. దేశద్రోహం కేసు వేస్తారు ఆవిడ మీద. వీటన్నిటికీ గుణపాఠం చెప్పాలంటే మమతా బెనర్జీని వదలకూడదు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అండ్ ఇప్పుడు తాజా పరిణామాలకు వద్దాం. ఇది ఎలా ఉందంటే గల్లీ క్రికెట్లో ఎవరిదైతే బ్యాట్ ఓనర్ ఉంటాడో వాడు అవుట్ అయిపోయిన తర్వాత కూడా నేను బ్యాట్ ఇవ్వను అని చెప్పేసి మాలం చేస్తూ ఉంటాడు. అలా ఉంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పరిస్థితి. టీఎంసీ దారుణంగా ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో. మిగతా 5 రాష్ట్రాల్లో ఒకటైన వెస్ట్ బెంగాల్లో ఏదైతే జరిగిందో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఓటమిని అంగీకరించడం కూడా లీడర్షిప్ క్వాలిటీ. అలాంటిది 15 సంవత్సరాలు ఆ అధికార దాహం ఇంకా తీరలేదేమో మమతా బెనర్జీకి. ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోలేదు, ఇది ఈ యుద్ధం సరైంది కాదు, మా ఓట్లు చోరీ చేశారు, నేను గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి నేను నా రాజీనామా లేఖను అందించడం అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క చూస్తే బీజేపీ శ్రేణులు కొందరు టీఎంసీ వాళ్ళపైన దాడి చేస్తున్నారు. టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళపైన ఆఫీసులు తగలబెడుతున్నారు. ఎప్పుడూ లేనిది అక్కడ ఎన్నో ఏళ్ళుగా మూతపడ్డ భవానీ మాత ఆలయం కూడా ఇప్పుడు ఓపెన్ అయింది. చాలా 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 కొత్త విశేషాలు ఉన్నాయి. అక్కడ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. బట్ యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు గల్లీ క్రికెట్లో అయితే బ్యాట్ ఓనర్ అయితే ఏమైనా మాట్లాడచ్చు, బట్ ఇక్కడ అలా కాదు, ఇది పాలిటిక్స్. సో నిజంగా నేను రిజైన్ చెయ్యను నా సీఎం సీట్కి అనడం అది సమంజసమేనా, అది కుదురుతుందా, దాన్ని బలవంతంగా లాక్కునే అవకాశం ఉందా? చెప్పండి. పవన్ శ్రీ హర్ష గారు, హాయ్. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ స్టూడియో. సారీ, పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. పర్లేదు, యాక్చువల్లీ చాలా బాగా మీరు ప్రెసిడెంట్ సెట్ చేశారు. సో ఎస్, అంటే మీరు చెప్పడం లైటర్ నోట్లో చెప్పారు ఒక చిన్న క్రికెట్ ఉదాహరణతోని, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే మమతా బెనర్జీది ఇప్పుడు కనుక ఎవరన్నా చాలా తేలికగా తీసుకున్నట్టయితే దీన్ని ఆసరాగా తీసుకున్న తర్వాత ఓడిన వాళ్ళు కూడా ఇలాగే అనే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని తేలికగా తీసుకునే విషయమే కాదు. అసలు పోటీ అవసరం లేదు అలా అనుకుంటే. కరెక్ట్. అంటే నిజంగా మమతా బెనర్జీ కూడా అలాగే భావించింది. సారీ టు సే, మమతా బెనర్జీ ఎక్కడ కూడా బెంగాల్ భారతదేశంలోని ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి నేను ఒక ముఖ్యమంత్రిని అని కాకుండా బెంగాల్ ఒక దేశం, ఆ దేశానికి ఎన్నికలు లేని ఒక నేను లీడర్ని అనే ఒక భావనలో మమతా బెనర్జీ 15 ఏళ్ళు ఉన్నారు. నిరంకుశత్వం. ఎస్. అండ్ మామూలుగా ఎక్కడన్నా కూడా ఒక స్టేట్కి మెషినరీ ఉంటుంది, మెషినరీ. కానీ ఇక్కడ మమతా బెనర్జీ ఏంటంటే పోలీసులని కార్యకర్తలుగా వాడుకున్నారు. అండ్ బ్యూరోక్రసీ మొత్తం ఆవిడ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ చాపర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు బెంగాల్లో, హోమ్ మినిస్టర్కి, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఎస్. అండ్ రాష్ట్రపతి వస్తే రిసీవ్ చేసుకోలేదు. బంగ్లాదేశ్ బార్డర్ కి 8 కిలోమీటర్లు ఇచ్చినావిడ చాపర్కి ఎందుకు ఇస్తారండి? కరెక్ట్. అంటే నిజంగా విపరీతానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అంటే మమతా బెనర్జీ వీరు రాష్ట్రపతి ఏ పొలిటికల్ ఫిగర్. ఆవిడ ఏ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఆవిడ కాదు. అలాంటి వాళ్ళను కూడా మీరు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు, వాళ్ళను కూడా మీరు అవమానిస్తున్నారు అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఇది నిజానికి ప్రజలు గమనించాలి. అండ్ కమింగ్ టు మీరు అడిగిన రాజీనామాది,
7th కల్లా మమతా బెనర్జీ గారిది 365 days టర్మ్ అయిపోతుంది. రాజ్యాంగం ప్రకారం ఆవిడ రాజీనామా చేయాలి, చేయక్కర్లే, ఏం అక్కర్లే. ఫ్లోర్ టెస్ట్కి పిలిచేస్తారు. ఫ్లోర్ టెస్ట్లో ఎవరు బల పరీక్ష చేసుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ పార్టీ వాళ్ళే. 207 సీట్లు ఉన్నాయి బీజేపీకి. సో వాళ్ళే బీజేపీ వాళ్ళే చేస్తారు. కానీ మమతా బెనర్జీ చేస్తున్నది కేవలం రాష్ట్రానికే పరిమితం కాదండి. రాబోయే వాళ్ళకి కూడా ఒక సందేశం పంపాలి. ఓడిన వాళ్ళకి ఒక సందేశం పంపాలి అంటే మమతా బెనర్జీది కొంచెం గంభీరంగా తీసుకోవాలి. ఎవరు రెస్పెక్టెడ్ గవర్నర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే గంభీరంగా తీసుకుని ఒక గుణపాఠం కింద చెప్పాలి. గెలుపోటములు రాజకీయాల్లో సర్వసాధారణం. అంత మాత్రం నేను రాజీనామా చెయ్యను, నేను అక్కడే కూర్చుంటాను అంటే ఇదేమి రాచరికం కాదు కదా. అండ్ పర్సనల్ గా తీసుకుంటే అంటే మమతా బెనర్జీకి చెప్పేంత పెద్దవాని కాదు, కానీ లైక్ ఒక ఓటమిని ఇప్పుడు మన బలహీనతల్ని అసెస్ చేసుకునే టైం ఇది. ఎందుకు ఓడిపోయాము, ఎక్కడ ఓడిపోయాము, ఓడిపోయిన కారణాలు ఏంటి, దానికి కూడా టైం తీసుకోవచ్చు తానే. వాళ్ళ రకాలు కాదు. ఆల్రెడీ మీరు ఇందాక బీజేపీ వాళ్ళు టీఎంసీ వాళ్ళ మీద దాడులు, టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద దాడులు అన్నారు. బీజేపీ వాళ్ళు ఒక హద్దు వరకే దాడులు చేశారండి. దాడులు చెయ్యలేదని ఎవ్వరూ అనరు. ఖచ్చితంగా దాడులు జరిగాయి. కానీ గెలిచిన రోజే దాడులు జరిగిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కేంద్ర బీజేపీ కార్యాలయం నుంచి ఆయన అన్నారు, ఏ బదలాకా సమయ ఏ బదలావకా సమయ. కానీ ఆయన బదలా అన్నది కార్యకర్తల్ని కాదు. ఇది ఒక్కటి చెప్పేసి నేను మళ్ళీ మీరు అడిగిన దానికి వస్తాను. ఇది వచ్చింది కాబట్టి బదలా అని. మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ఆవిడ అన్నారు ఒక మాట, ఇస్ బార్ హమ్ బదలా లేంగే అని. ఆవిడ ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. ఎవరి మీద వాళ్ళు బదలా తీర్చుకుంటారు? అసలు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్న తర్వాత ఎమోషన్స్ కి అసలు ఉండకూడదు. అలాంటిది ఆవిడ బదలా ఎవరి మీద, ఓటర్ల మీద, హిందువుల మీద, ఎవరి మీద తీర్చుకుంటారు ఆవిడ? సో దానికి ఒక ఆన్సర్ కిందన అంటే మేము గెలిచినా మేమేమి మీలాగా ప్రతీకారం తీర్చుకోము అని సందేశం ఇచ్చారు. అండ్ తరువాత ఆయన కార్యకర్తలకు చెప్పారు, ఎవ్వరూ కూడా భావోద్వేగానికి లోను కాకండి, అలా చేయకండి అని. అండ్ నిజంగానే కొంతమంది, ఎందుకంటే నేను మీకు చెప్పాను, బెంగాల్లో ఉన్న కేవలం బీజేపీ కార్యకర్తలే కాకుండా హిందువులు ఎలాంటి అణిచివేతకి గురయ్యారు 79 ఏళ్ళు. సో దాన్ని వాళ్ళకు కొంచెం కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. కొన్ని చోట్ల దాడులు చేశారు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి గారిది వచ్చిందో దాడులాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య గారు లెటర్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు కార్యకర్తలు కాదు, కేంద్ర బలగాల పోలీసుల వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు బీజేపీ జెండా పెట్టుకున్నా వాళ్ళు మా కార్యకర్తలు కాదు, ఒకవేళ మా కార్యకర్తలైనా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని. కానీ మమతా బెనర్జీ కిందటేడాది ఇదే టైం ఆవిడ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అండ్ దాని తర్వాత ఒక్క దాడి జరగలేదు. ఇప్పుడు వస్తే పోలింగ్ బూత్ల దగ్గర అంటే ఎక్కడైతే కౌంటింగ్ జరిగిందో అక్కడ కార్యకర్తలు దాడి చేయకుండా, బీజేపీ కార్యకర్తలు ఎటువంటి అంటే ఎమోషనల్ అయి దాడి చేయకుండా అక్కడ ఇన్ఛార్జీలు బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆపి టీఎంసీ వాళ్ళని పంపించారు. కేంద్ర బలగాలు కూడా కాదు, బీజేపీ వాళ్ళని నియంత్రించి కేంద్ర బలగాలు వాళ్ళని అక్కడ పంపారు. అండ్ ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ కార్యాలయం జంగీపురి అనే ప్రాంతంలో కబ్జా చేయబడింది టీఎంసీ వాళ్ళ చేతే. వాళ్ళు ఇప్పుడు ఆ కార్యాలయాన్ని వాళ్ళు తిరిగి చేజిక్కించుకున్నారు. వాళ్ళు వెళ్ళి తాళాలు తీసి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కార్యాలయం వాడుకుంటున్నారు. మమతా అంటే ఒక నరేటివ్ ఎలా ఉంటుందంటే బీజేపీ దాడి అంటే గెలిచిన ఒక అగ్రెసివ్ మోడ్ లో బీజేపీ వెళ్తుందని. దీనికి కారణం ఏంటంటే 2021ని 2026ని ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2021, 2026 వేరండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒకే ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది. ఆ పొలిటికల్ మర్డర్ జరిగింది కూడా బీజేపీ కార్యకర్తది. హౌరాలో బీజేపీ కార్యకర్త. అవును, ఆయన గెలిచారు కూడా. నేను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పడం మర్చిపోయాను, అది మరీ దారుణం. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కార్యకర్తగా పనిచేసి తర్వాత నిలబడి మొత్తానికి ఆయన గెలిచిన తర్వాత ఆయన హత్యకు గురి కావడం అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపించింది నాకైతే. ఇంకొక ఉదాహరణ చెప్తా. జల్పైగురి అని అక్కడ ఒక ఊరుంది. అక్కడ టీఎంసీ అభ్యర్థి గుడి తెరిచారని, మీరు ఇందాక గుడి తెరిచారన్నారు, అది అసోన్సోల్లో 17 ఏళ్ల తర్వాత తెరిచిన అమ్మవారి గుడి. కానీ ఇంకొక గుడి ఉంది జల్పైగురిలో. అక్కడ బీజేపీ కార్యకర్తలు ఒక గుడి తెరిచారని చెప్పి పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి టీఎంసీ అభ్యర్థి వాళ్ళ అనుచరులు దాడులు చేశారు. 5 బీజేపీ కార్యకర్తలు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. నారాయణపూర్ అని చెప్పి అక్కడ ఒక ప్రాంతం ఉంది. అక్కడ టీఎంసీ కార్యాలయం మీద కేంద్ర బలగాలు రైడ్ చేశాయి. వాళ్ళకు సమాచారం వచ్చి దాడిలో వాళ్ళ కార్యాలయంలో ఇంతింత కత్తులు 10ల సంఖ్యలో చూశారు. టీఎంసీ కార్యాలయం, అది టీఎంసీ కార్యాలయమా మావోయిస్టులు అడ్డానా? అది ఇంతింత కత్తులతో ఏం చేద్దామనండి?
ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉండాలి కదా మీ దగ్గర. ఇంతింత కత్తులు ఉన్నాయి. నారాయణపూర్లో ఒక టీఎంసీ కార్యకర్త నడిపే షాప్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తే స్థానికులు వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. కేంద్ర బలగాలను పిలిచారు. పిలిస్తే వాళ్ళ దగ్గర మారిజున, డ్రగ్స్, ఇంతింత కత్తులు ఉన్నాయి. అంటే ఏం చేద్దాం? ఈ సందేశ్ ఖాళీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుందా అక్కడ ఎలాంటి ఒక రకంగా మహిళలు ఎలా గురయ్యారు తెలియని వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ నేను అక్కడ మాట్లాడలేను, ఎందుకంటే మహిళలకు జరిగిన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే విక్రమార్కుడు సినిమాలో సెకండ్ హాఫ్లో రవితేజ ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఆ ఊరు వెళ్ళినప్పుడు రాజీవ్ కనకాలని అడుగుతారు మీ భార్య ఏది అని. ఆవిడ ఎలాంటి స్థితిలో అయితే ఆ ఇంట్లో ఉంటుందో అలాంటి స్థితిలో కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు అక్కడ సందేశ్ ఖాళీలో. అలాంటి సందేశ్ ఖాళీలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మనం మామూలుగా కాన్వాయ్ వెళ్తుంటే దాడులు అనేవి జమ్మూ కాశ్మీర్లో ఉంటాం, ఇప్పుడు అది పశ్చిమ బెంగాల్లో కూడా జరుగుతుంది. ఈ దాడులు చేయడానికనే మమతా బెనర్జీ కౌంటింగ్ జరిగే రోజు 4వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మమతా బెనర్జీ అంటే టీఎంసీ పార్టీ కేంద్ర బలగాలు ఇక్కడ వద్దు, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కేంద్ర బలగాలే తప్పించేయండి అని సుప్రీంకోర్టు అంది. ఎలక్షన్ కమిషన్ పరిస్థితిని వాళ్ళు సమీక్షించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని. కేంద్ర బలగాలు ఉంటేనే హౌరాలో బీజేపీ కార్యకర్త పోయాడు. కేంద్ర బలగాలు ఉంటేనే 5గురు బీజేపీ కార్యకర్తలు హాస్పిటల్లో ఉన్నారు. కేంద్ర బలగాలు ఉంటేనే వీళ్ళు ఇన్ని చోట్ల కత్తులతోని వీళ్ళతోని షాపుల్లో ఉన్నారు, కార్యాలయాలు ఉన్నారు. కేంద్ర బలగాలు లేకపోతే అందులో ఇంత ఎమోషనల్గా బయటకు వచ్చిన హిందువుల పరిస్థితి ఏమవుతుందండి ఒక్కసారి చెప్పండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే 2014లో బీజేపీ గెలిచినప్పుడు పూర్తి ఆధిక్యంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పుడు కార్యకర్తలు నేతలు సమర్థించే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, కేవలం హిందూ అనేవాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే మమతా బెనర్జీ ఇంటి బయట కొంతమంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు తీస్తూ వెళ్లారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే సీఎం ఇంకా ఒక రకంగా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గా ఇంకా. అయితే వాళ్ళు విచారణ చేస్తే తెలిసింది ఏంటి అంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కాదు, కేవలం స్థానిక హిందువులు. ఎందుకు ఇలా చేశారంటే మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. అంటే ఎవరైనా నిన్న 79 ఏళ్లకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది నేనేదో కల్పితం సృష్టించాను అనుకున్నట్టయితే అక్కడ టీఎంసీ పోలీసులే చెప్తున్నారు ఇది. అంటే అక్కడ హిందువులు ఎలాంటి అణిచివేతకు గురయ్యారు, వాళ్ళు ఇప్పుడు ఎంత స్వతంత్రంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ టైంలో ఈ మర్డర్ జరిగి ఈ వెపన్స్ అన్ని దొరికితే అండ్ టీఎంసీ వాళ్ళు సిఆర్పిఎఫ్ వద్దన్నారు అంటే కేంద్ర బలగాలని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఆ హిందువులని? ఏదైతే బదలానందో మమతా బెనర్జీ అది చేద్దామన్నా. 4వ తారీఖు తర్వాత దేకుంగా ఢిల్లీ సే కిస్కా బాపా బచాయిగా అన్న అభిషేక్ బెనర్జీ వాళ్ళని ఏం చేద్దాం అనుకున్నాడండి. సో వీటన్నిటికీ గుణపాఠం చెప్పాలంటే మమతా బెనర్జీని వదలకూడదు. రాజ్యాంగ పరంగా ఆవిడ చేసిన దానికి ఏదైతే శిక్ష ఉంటుందో ఆవిడకి ఆ శిక్ష వేయాలి, సో దట్ తర్వాత వచ్చే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. ఇప్పుడు సిద్ధాంతపరంగా డిఎంకేను బీజేపీ బద్ద శత్రువులు అన్న సంగతి అందరికీ తెలుసు. ఇంకా కమ్యూనిస్టులు బీజేపీ చెప్పనే అక్కర్లేదు. ఎక్కడన్నా పినరయ్ విజయన్ నేను రాజీనామా చేయనని అన్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ పోలింగ్ జరిగే ముందరే, ఇంకా కౌంటింగ్ జరిగే ముందరే 4వ తారీఖు ఆయన ట్విట్టర్ నుంచి సీఎం అనేది తీసేశారు ప్రొఫైల్ నుంచి. ఎస్, ఇంకా కౌంటింగ్ కూడా మొదలు అవ్వలేదు. స్టాలిన్ అయితే ఫలితాలు వచ్చిన తర్వాత గవర్నర్కి వెళ్ళి ఆయన లేఖ రాసేసి ఇచ్చేశారు, నేను రాజీనామా చేసేస్తున్నాను. మమతా బెనర్జీ ఏం చేస్తుందండి అంటే నిజంగా ఒక రాష్ట్రాన్ని నడిపించే ఆవిడ ఇలాగైనా వ్యవహరించేది ఏంటంటే, మామూలుగా మీకు చెప్పాను అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా చూస్తున్నాను. ఏంటంటే ఇక్కడ సవ్యంగా ఎన్నికలు జరగలేదు, రిగ్గింగ్ చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ హిందూ నేషనలిస్ట్ బీజేపీ పార్టీ 1 అని అంటున్నారు. హిందూ నేషనలిస్ట్ అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ని క్రిస్టియన్ నేషనలిస్ట్ అని అంటారా? రిపబ్లికన్స్ అంటే రిపబ్లికన్స్ అందరికీ తెలుసు స్టాంచ్ క్రిస్టియన్స్, ఎక్స్ట్రీమ్లీ రైట్ వింగ్. క్రిస్టియన్స్ అని అంటారు అలాగా స్టాంచ్ క్రిస్టియన్ రిపబ్లికన్ 1 దిస్ స్టేట్ అని. అంటే హిందూ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే హిందువులు అనే వాళ్ళు రాడికల్ ఇస్లామిస్టులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు జనాలు కదా గెలిపించారు, నువ్వు అదే ఇవ్వకుండా నువ్వెవడివి అయినా కానీ హిందూ నేషనలిస్ట్ ఎవరో గెలిచారో చెప్పడానికి. ఏమన్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీను మమతా బెనర్జీ వీళ్ళందరూ అంటున్నారు ఓట్ చోరీ అయింది 45 రోజులు సీసీటీవీ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ 45 రోజుల్లో ఎప్పుడైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి తెస్తే వాళ్ళు అది ప్లే చేయొచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళకి ఎక్కడెక్కడైతే అనుమానం ఉందో అక్కడక్కడ సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయించవచ్చు కదా.
2023లో కర్ణాటకలో ఎన్నికలు జరిగాయండి అసెంబ్లీవి. మొన్న పోలింగ్కి ముందు రోజు 4వ తారీఖు పోలింగ్కి ముందు రోజున మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే అంటే మొన్న 23 ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. మొన్న రీపోలింగ్ చేయాలని కోర్టు ఆదేశిస్తే బీజేపీ వాళ్ళు వేసిన పిటిషన్ మీద బీజేపీ వాళ్ళు గెలిచారని వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇప్పుడే వెళ్ళి వేయొచ్చు కదా, వాళ్ళకి ఎక్కడెక్కడైతే సందేహం ఉందో సీట్లలో అక్కడక్కడల్లా వెళ్ళి వేయొచ్చు కదా. అండ్ ఇదే మమతా బెనర్జీ 2021లో కూడా ఓడారు, నందిగ్రామ్ ఓడారు, మరి ఇప్పుడు కూడా ఓడారు. ఇప్పుడు ఎందుకు ఆవిడ ఇంత చేస్తున్నారు? ఎందుకంటే 2021లో ఆవిడ ఓడినా ఆవిడకి పార్టీ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆవిడకి ఏముంది? కేవలం టీఎంసీ అధ్యక్షురాలనే తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, ఎమ్మెల్యేగా గెలవలేదు. అంటే ఇంకా పలుకుబడి ఏది, బలం ఏది ఆవిడకి, ఇంకా పార్టీ అస్తిత్వం ఏది? అండ్ నేను మీకు చెప్పాను, ఆవిడ పెంచి పోషించి ఆవిడకున్నది టీఎంసీ కార్యకర్తలు కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రాడికల్ ఇస్లామిక్ జిహాదీలు. వాళ్ళు ఇంతకాలం హిందువుల రక్తం తాగుతూ బతికారు. ఇప్పుడు వాళ్ళు రక్తం దొరకకపోతే వాళ్ళు ఏమవుతారు? పిచ్చి పిచ్చిగా వాళ్ళు అవుతారు. మమతా బెనర్జీ వాళ్ళని ఇప్పటివరకు కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఏమన్నా తప్పు చేసి వాళ్ళ టీఎంసీ లింకు దొరికితే ఈ విచారణలో ఆల్రెడీ మమతా బెనర్జీ మీద చాలా కేసులు ఇప్పుడు తీస్తారనే మాట వినిపిస్తోంది. మరి ఎందుకంటే విచ్ హంట్ అంటారని చెప్పి బీజేపీ భయపడి తీయకుండా ఉంటారా, లేకపోతే న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి తీస్తారో మనకి ఇంకా తెలీదు. ఆల్రెడీ ఉన్న వాటి మీద ఇప్పుడు బంగ్లాదేశ్ లింక్ కూడా బయటపడ్డట్టయితే, బంగ్లాదేశ్ శరణార్థుల్ని కార్యకర్తలుగా పెట్టుకున్నట్టు బయటపడితే, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాడికల్ జిహాదీలని కార్యకర్తలుగా నేతలుగా పెట్టుకుని పోలీసుల్లో ఉద్యోగాలు ఇచ్చి బ్యూరోక్రసీలో చేర్పించారనేది గనక బయటకు వచ్చినట్టయితే క్లోజ్. ఇంకా ఆవిడ దేశద్రోహం కేసు వేస్తారు ఆవిడ మీద. అందుకే ఆవిడ ఈ గోల్ అంతా చేస్తుంది ఏంటంటే దాని నుంచి తప్పించడానికి. 2021లో ఓడినప్పుడు ఆవిడ ఇవన్నీ చేయండి, 2026లో ఎందుకు చేస్తున్నారంటే ఇది కారణం. అండ్ ఈవిడ ఓట్ చోరీ అనేది ఒకటి తీసుకొచ్చారు. దీనికి ఒక చిన్న 2 ఉదాహరణలు ఇస్తాను. మొదటి ఉదాహరణ ఏంటి అంటే, ఆవిడ నాది ఇలా ఉన్న గ్రాఫ్ అమాంతంగా ఎందుకు పడిపోయింది అని అంటున్నారు. అంటే ఎలా పడిపోతుంది అలా? వార్డ్ 77, వార్డ్ 78 ఈ 2 కూడా భవానీపూర్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాలు. ఖచ్చితంగా వాళ్ళు శుభేందు అధికారికి వేయరు కదా, వాళ్ళు మమతా బెనర్జీకి వేస్తారు. దాని తర్వాత వచ్చిన వార్డులన్నీ కూడా సిక్కులవి, గుజరాతీలవి, రాజస్థానీలవి. గుజరాతీలని మహువా మొయిత్రా నానా పరుష పదజాలం వాడారు. ఐ థింక్ సయాని ఘోష్ అనుకుంటే వాళ్ళ ఎంపీ. సిక్కులని నానా రకాలుగా, ఎన్ని రకాలుగా అవమానించచ్చు అన్ని రకాలుగా అవమానించారు. అండ్ ఇంత అవమానించి వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వేయకుండా టీఎంసీకి వేస్తారని ఎలా అనుకున్నారు? ఇది ప్రధాన కారణం మమతా బెనర్జీ ఓడడానికి. అంతేకాని ఓట్ చోరీ అది కాదు. కాసేపు ఎస్ఐఆర్ది అంటే చాలా మంది అన్నారు, ఎస్ఐఆర్ది 20 సీట్లలో అంటే ఎక్కువగా డిలీట్ అయిన వాటిలలో 20 సీట్లలో 13 సీట్లు టీఎంసీ గెలిచిందని, ఓట్ డిలీషన్, ఎలక్టోరల్ విక్టరీ. నేను ఈ అర్థమెటిక్లోకి వెళ్ళాను ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్. బేసిక్ లేమ్యాన్కి అర్థమయ్యేలా ఉండడానికి నేను మీకు చిన్న ఉదాహరణలు చెప్పేస్తూ వెళ్తా. ఇప్పుడు మమతా బెనర్జీ ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతుంది. ఓవరాల్ ఎస్ఐఆర్ డిలీషన్లో బెంగాల్ ఎన్నో స్థానంలో ఉందో మీరు గెస్ చేయగలరా? ఒక చిన్న గెస్. అంటే తర్వాత జరిగిన దాన్ని బట్టి నేను 4th or 5th ప్లేస్ లో ఉందని విన్నాను. 10th ప్లేస్, 10వ స్థానం ఇన్ని స్టేట్స్ లో. ఎస్. ఫస్ట్ తమిళనాడు, అండమాన్ అండ్ నికోబార్. వావ్. అంటే నేను పర్సంటేజ్ వారీగా చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ లో ఇంకా ఎక్కువ, ఈవెన్ తమిళనాడు, కేరళలో కూడా ఎక్కువయ్యాయి. అవును, తమిళనాడు ఇంకా ఎక్కువ అయ్యాయి. అందరూ ఎవరు మాట్లాడలేదు. స్టాలిన్ ఎక్కడన్నా బయటకు వచ్చి, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయాడు, ఉదయంతి స్టాలిన్ ఓడిపోయాడు, డిఎంకే అధికారం నుంచి పోయింది. ఎస్ఐఆర్ వల్ల మేము పోయామని ఎక్కడన్నారండి ఎవరన్నా? కేరళలో ఎస్ఐఆర్ జరిగినందువల్లే మేము ఓడామని కమ్యూనిస్టులు అంటున్నారా? అండ్ మమతా బెనర్జీ ఒక్కరే ఆవిడ ఈ నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇది రాష్ట్రాన్ని, అది ఏదో అంటే అందరు అనుకుంటున్నారు ఎందుకు ఆవిడ ఇది క్రియేట్ చేస్తున్నారని. ఎందుకంటే ఆవిడ ఒక నెరేటివ్ ఏం రన్ చేయాలనుకుంటున్నారంటే బీజేపీ అప్రజాస్వామికంగా గెలుస్తోంది అని. ఇంటర్నేషనల్ మీడియాకు ఆవిడ ఇది ఇచ్చి మనది మామూలుగానే వీళ్ళు మన డెమోక్రసీది అది అంటారు కాబట్టి దాన్ని ఇంకా యాంప్లిఫై చేద్దామని, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాడికల్ వాళ్ళని రెచ్చగొట్టాలని. మీరు గమనించినట్టయితే మమతా బెనర్జీ ప్రెస్ మీట్ పెట్టే టైంలోనే హౌరాలో బీజేపీ కార్యకర్తది హత్య జరిగింది. దాని తర్వాత సందేశ్ ఖాళీలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ నేను రాజీనామా చేయాలని రెచ్చగొడుతున్నారు ఆవిడ కార్యకర్తల్ని. మీరు అమిత్ షా గారి ఫేమస్ ఉంటుంది, మేము ఆ క్రొనాలజీ సమజియా. అందుకే సిఆర్పిఎఫ్ బలగాలను 6 నెలల వరకు ఇక్కడ నుంచి కదపము అన్నది. అందుకే నేను మీతో అన్నాను యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి కావాలని.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో. సో వాళ్ళు వాటన్నిటిని తట్టుకోవడానికే ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనడానికి అమిత్ షా గారే దిగారు. ఇన్ఛార్జ్ కిందన అమిత్ షా గారే వస్తున్నారు ఇప్పుడు బెంగాల్. అంటే మీరు ఒక్కసారి తీవ్రత ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో మమతా బెనర్జీ షీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ లీడర్, షీఈస్ ద డేంజరస్. టెర్రరిస్ట్ అనడానికి కూడా లేదు, కానీ టెర్రరిస్టులు ఇంకా అట్లీస్ట్ వాళ్ళు ముందర ఉంటారు. టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఇంకా డేంజర్, వాళ్ళని పెంచి పోషించే వాళ్ళు ఇంకా డేంజర్. మమతా బెనర్జీ అది. సారీ ఫర్ దిస్ రూడ్ లాంగ్వేజ్, కానీ ఎవరైతే రాజ్యాంగాన్ని సమర్థించారో, ఎవరైతే హిందువులను అవమానిస్తారో వాళ్ళకి ఇంతకంటే పరుష పదజాలం వాడాలి. హిందువులని వీళ్ళు ఎన్నెన్ని మాట్లాడినారండి. ఇప్పుడు ఆ ఇప్పుడు హిందువులకు వచ్చింది ఛాన్స్ తీర్చుకునేది, హిందువులకు ఇప్పుడు వచ్చింది నిజంగానే. అండ్ మమతా బెనర్జీ హిందూ కన్సాలిడేషన్ గురించి నన్ను ఓడించారు అంటున్నారు. మమతా బెనర్జీని ఓడించింది హిందువులు కాదు, ఆవిడ నమ్మి పెంచుకున్న ముస్లిమ్సే. ఎందుకంటే ఇప్పుడు మీకు నిన్న చెప్పాను 207 సీట్స్ బీజేపీకి వచ్చాయని. ఐ థింక్ అరౌండ్ 80-85 సీట్స్ మమతా బెనర్జీకి వచ్చాయి. నెంబర్ నాకు అంత గుర్తులే, క్షమించాలి. దీంట్లో సుమారు 6 నుంచి 7 సీట్లు వేరే వేరే పార్టీలకు వెళ్ళాయి. కాంగ్రెస్కి 2, హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచారు, ఐఎస్ఎఫ్కి 1, సిపిఎంకి 2, అంటే మొత్తం 7. ఈ 7 స్థానాల్లో కూడా ముస్లిమ్సే గెలిచారు. ముస్లిమ్స్ ఎవరి ఓటు బ్యాంకో మనందరికీ తెలుసు, మమతా బెనర్జీ. అపార్ట్ ఫ్రమ్ ది 7 సీట్స్ కాంగ్రెసే 10 నుంచి 20 చోట్ల టీఎంసీ ఓట్లకు గండి కొట్టింది. కాంగ్రెసే గండి కొట్టింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఓట్ చోరీ అంటారు. యాజ్ అన్ ఎల్ఓపి ఆయన కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆయన ఓట్ చోరీ అని నడపాలి అనుకున్నట్టయితే ఆయన అస్సాము, వెస్ట్ బెంగాల్తో పాటు ఆయన పుదుచ్చేరిని కూడా తేవాలి. అంటే పుదుచ్చేరి ఆయన అసలు ట్వీటే చేయలేదు ఎక్కడ. అది ఉందనా, లేదనా, జరిగిందనా, జరగలేదనా, ఏమనుకోవాలి అసలు? అంటే బీజేపీ కేవలం ఈ 2 చోట్లే చేసింది, పుదుచ్చేరిలో జనాలే గెలిపించారా? అండ్ ఆయన చేసిన 2 ట్వీట్లలో వ్యత్యాసం చూడండి. అస్సాము ఇంకా పశ్చిమ బెంగాల్ అంట ఓట్ చోరీ జరిగిందంట, ఈసీ సహకరించిందంట. కానీ కేరళలో, తమిళనాడులో మాత్రం జనాలు నిక్కచ్చిగా ఓటేశారంట. ఎలా అండి ఇలా? అంటే ఎక్కడన్నా అసలు ఎల్ఓపిగా ఉన్న వాళ్ళు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి. అండ్ రాహుల్ గాంధీ గారు ఏం ప్రచారం చేశారు, సారీ టు సే, కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ గెలవదు అంత మాత్రం ప్రచారం చేయకుండా ఆగిపోతారా? కేరళలో బీజేపీ గెలవదన్న సంగతి అమిత్ షా గారికి కూడా తెలుసు. ప్రచారం ఆపారు ఎక్కడన్నా? మోదీ గారే వెళ్ళారు కదా ప్రచారానికి. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు వెళ్ళాడండి ప్రచారానికి? వెళ్ళినప్పుడల్లా ఆయన మమతా బెనర్జీనే టార్గెట్ చేశారు. ఆయన కరెక్ట్గా పోలింగ్ కూడా కాదు, ఓటింగ్ ముందర ఒక వీడియో రిలీజ్ చేసి మీరే గనక మంచి పాలన చేస్తున్నట్టయితే బీజేపీ ఈరోజు ఈ స్థితికి వచ్చుండేది కాదు రాహుల్ గాంధీని అన్నారు. ఇండైరెక్ట్గా ఆయనే ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. అంటే ఎన్నికల ముందర వరకునేమో టీఎంసీ ప్రత్యర్థి, ఎన్నికలు అయిపోగానే టీఎంసీ ఓడింది కాబట్టి బీజేపీ ప్రత్యర్థా? ఏమన్నా అసలు లాజిక్ ఉందా? మీరే టీఎంసీ అకృత్యాలని మీరే బయటపెట్టి ఆ అకృత్యాలని సమాధానం చెప్పాలని బీజేపీని గెలిపిస్తే మీరు మళ్ళీ దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏమనాలి ఇంకా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.